వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన శుభనామంలో ఈ సాయంకాలం వేళ ప్రార్థనలో కూడి ఉన్న మీ అందరికీ వందనాలు, దైవాశీస్సులు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 34. నిత్య జీవజలమైనటువంటి మా తండ్రి, సమయంలో నాతో విన్నటువంటి బిడ్డలతో మీరే మాట్లాడండి, మీ స్వరం వినిపించండి, మీ ముఖ దర్శనం చేత మమ్మల్ని తృప్తిపరచండి. వ్యతిరేక్తంగా పనిచేసిన సాతాన కార్యాలన్నింటినీ దూరము చేయండి. అయ్యా దాన్ని నీ మాట వినాలని, నీ నోటి మాట చేత మమ్మల్ని తృప్తిపరచండి. ప్రతి ఆటంకాన్ని దూరం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చిన వాళ్లకు ప్రతి విధమైన సమస్యకు పరిష్కారం వెంటనే దొరుకుతుంది అని చాలా మంది ఆశిస్తారు. ఇక్కడికి వెళ్తే వెంటనే మీకు పరిష్కారం దొరుకుతుంది అని ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాస్తవం ఏంటంటే కొన్ని సందర్భాలలో ఆయన దగ్గరకు వచ్చిన వారికి వెంటనే దేవుడు విడుదలను ఇస్తాడు, కార్యం చేస్తాడు. అప్పటికి ఇప్పటికి కూడా కార్యం జరిగించేది దేవుడే. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నన్ను స్వస్థపరచు, నాకు సహాయం చేయి అని అడిగిన వారికి అడిగిన వెంటనే సహాయం. దావీదు కుమారుడా మమ్మును కనికరించు అని 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరకు వస్తే, ఇప్పుడు నాకు ఖాళీ లేదా, బిజీగా ఉన్నాను, వారం రోజులు పోయాక రండి, అయినా మీకు వచ్చిన కుష్ఠరోగం, ఈ కుష్ఠరోగం కావాలంటే కొంచెం టైం టేకింగ్ ఇది అని చెప్పలేదు. యేసయ్య అన్నాడు, వెళ్ళి మీ దేహాలు యాజకుడికి కనపరుచుకోండి అనగానే వారు వెళ్తుండగానే, దారిలో ఉంటుండగానే దేవుడు వారిని స్వస్థపరిచేశాడు. అలాగే కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి, భిక్షగాడు, గుడ్డివాడు, ఇలా ఎవరెవరైతే ఉన్నారో వారందరూ ప్రభు దగ్గరికి రాగానే విడుదల పొందారు. ఇక్కడ ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ప్రార్థించి దేవుణ్ణి అర్థించి సహాయం ఆశించిన మరుక్షణం దేవుని నుండి మనం విడుదల పొందినటువంటి సందర్భాలు మన జీవితాల్లో కూడా ఉన్నాయి. దేవుడు నన్ను స్వస్థపరిచాడండి, నన్ను బాగు చేశాడు, నాకు విడుదల ఇచ్చాడు అని మనం సాక్ష్యం చెప్పి ప్రభువుని మహిమపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ప్రార్థనకు ఆలస్యం వచ్చిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నా ప్రార్థనకు ఇంకా జవాబు రాలేదు, నేను అడిగిన దానిని దేవుడు నాకు ఇంకా దయచేయలేదు, దేవుని దగ్గర నేను అడిగాను కానీ దేవుడు నాకు ఇవ్వలేదు అని మనం బాధపడిన, ఎదురు చూసి పొందలేని సందర్భాలు కూడా లేకపోలేదు. ఇక్కడ ఉన్న మనలందరినీ ఒక్కొక్కరిని గత సంవత్సర కాలంగా మీరు ఏ అంశాలు అడుగుతున్నారు,
అందులో ఎన్నిటికి నెరవేర్పు వచ్చింది, ఎన్నిటిని దేవుడు వెంటనే ఆమోదించాడు అంటే అందులో చాలా ఇంకా సమాధానం రాని ప్రార్థన అంశాలు ఎన్నో ఉంటాయి. యేసయ్య దగ్గరకు రాగానే విడుదల వచ్చేస్తుంది అనుకునే వాళ్లకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో మనకు పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నటువంటి విషయం ఏంటంటే, సమాజ మందిరపు అధికారి ఒక ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. మార్కు సువార్తలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 5వ అధ్యాయంలో 23వ వచనం, 22-23 అక్కడ అదంతా రాయబడింది. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజనులు జన సమూహము ఆయన అద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరం ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచాలి అని ఆయనను వేడుకున్నాడట, బతిమాలాడట. యూదుల సమాజ మందిరపు అధికారి. ఆ రోజుల్లో యేసయ్యను బాగా వ్యతిరేకించింది ఎవరంటే యూదా మతస్థులు. అందులోకి సమాజ మందిరపు అధికారి అయినటువంటి వ్యక్తి యేసు ప్రభు వారిని వేడుకోవడం అది ఇంకా కాస్తంత ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పుకోవాలి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నాకు సహాయం చేయని అడిగాడంటే ఎన్ని మెట్లు దిగాడు. అతను ఎంత తెగించాడు అంటే, సమాజ మందిరపు అధికారిగా ఉన్న నన్ను ఆ అధికారం నా నుండి తీసేస్తారేమో, పోతే పోయింది, బోర్డధికారం అవడానికి కావాలి. ఈ సమాజ మందిరానికి నేను అధికారిగా ఉన్నా లేకపోయినా ముందు నా కూతురు బ్రతుకు బాగుండాలి. చావసిద్ధమైనటువంటి నా కూతురు తన జీవితం బాగుపడాలి అనేది ఆ యాయీరు గారు యొక్క ఆలోచన విధానం. యాయీరు ఒకటే అనుకున్నాడు, సమాజ మందిరం అంతా నాకు వ్యతిరేకం అయిపోయినా, యోధా సమాజం అంతటికి నేను ఒక బిలంలా మారిపోయినా నాకేం పర్వాలేదు, ముందు నా కూతురు బ్రతకాలి. ఇది ఆయనకు ఉన్నటువంటి ఆలోచన. ఆ రోజుల్లో యేసు ప్రభు వారిని వెంబడించాలన్నా, యేసు ప్రభు వారికి అనుకూలంగా ఏదైనా చేయాలన్నా వాళ్ళు ఏం చేసేవారంటే సమాజానికి భయపడేవారు. సమాజానికి భయపడి అలాంటి ఒక అధికారి ధనవంతుడు అరిమితయి యోసేపు 15వ అధ్యాయం 43వ వచనం. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమితయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేవాడు. అతడు ఘనత వహించినటువంటి ఒక సభ్యుడట. అతడు ఏం చేశాడంటే తెగించాడు. పోతే పోయింది ప్రాణం, ఈ మహానుభావుడికి సేవ చేసుకోవడం కంటే గొప్పది ఇంకేమీ లేదు అనుకుని తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క దేహమును తనకిమ్మని అతడు అడిగాడు. అలాగే యాయీరు కూడా తెగించాడు. ఏదైతే అయ్యింది, ఇప్పుడు నా కూతురు బాగుపడాలి, నా కూతురు బాగుపడితే చాలు ఇంకా అని యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, యేసు ప్రభు నా కుమార్తె ఒకగానో కుమార్తె అయ్యా,
ఆమె చనిపోయింది, చనిపోవడానికి సిద్ధంగా ఉంది, చావు సిద్ధమయ్యింది. ఈ పరిస్థితుల్లో ఉంటుండగా నీ వచ్చి నా కూతురును బాగు చేయాలి అని అడిగితే 24 వచనం, ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహు జన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుతుంది. యేసుప్రభు నా కూతురుని బాగు చేయాలంటే సరేలే వస్తాను బాధ అన్నాడు. ఏసై నడుస్తున్నాడు, ఏసై వెనకాల యాయిరు. ఇప్పుడు యాయిరు ప్రయాణం ఏసై వెనక ఉంది. అంటే యాయిరు ఏసైను వెంబడించాడు, ఏసైతో అడుగులు కలిపాడు. సమస్య పరిష్కారం అయిపోద్దా అంటే 100% సమస్య పరిష్కారం అయిపోద్ది, కానీ పరిస్థితులు మాత్రం కలిసి రావు. ఇది మనం చూసేటువంటి మొట్టమొదటి విషయం. అతను ఇంకా వెళ్తున్నాడు. ఈ లోపల 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టి బాగుపడింది. బాగుపడితే యేసుప్రభు అన్నాడు, ప్రభువారు అన్నారు, ప్రభావము నాలో నుంచి బయలు వెళ్ళింది. ఎవరు నన్ను ముట్టుకున్నదంటే శిష్యులు అన్నారు, నిన్ను ముట్టుకోవడేటే, అందరూ నీ మీద పడుతున్నారు కదా. అలా కాదు, నా నుండి స్వస్థత పొందడం కొరకుగా ఎవరు నన్ను ముట్టుకున్నారు, ఎవరంటే ముందుగానే, కానీ ఇవి ముందుకు వచ్చింది. ఈ సీన్లంతా జరిగేసరికి కొంచెం ఆలస్యం అయ్యింది. యేసయ్యతో నడుస్తున్నాడు యాయిరు ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది, బోధకుడిని శ్రమ పెట్టొద్దు, బోధకుడిని శ్రమ పెట్టొద్దు. 35 వచనం, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని. అయిపోయింది, ఇంక నీ కూతురు చచ్చిపోయింది. యేసయ్యతో నడవడం మొదలెట్టేసరికి కూతురు రోగంతో ఉంది. యేసయ్యతో 4 అడుగులు నడిచి ముందుకు వెళ్ళేసరికి ఏమైందంటే కూతురు చచ్చిపోయింది. ఇప్పుడు సమస్య వెంటనే పరిష్కారం అవుతుందా అవదా? పెనంలో తప్పించుకుని పొయ్యిలో పడినట్టు ఉందన్నట్టుంది పరిస్థితి. ఎవడో ఎలుగుబండిని తప్పించుకుని తున్నోట్లో పడ్డాడు, అలా ఉంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఇంకా ప్రాణంతోనే ఉంది కూతురు. యేసయ్యతో నడవడం మొదలుపెట్టిన తర్వాత కబురు వచ్చింది, ఏమనంటే నీ కూతురు చచ్చిపోయింది, ఇంకా బోధకుడిని శ్రమ పెట్టొద్దు, వదిలేయ. చాలాసార్లు మన జీవితంలో భక్తి మార్గంలో నడిచే కొద్దీ ఇంకా ఇరుగు ఎరకాటం, సమస్య, ఇంకా వేదన, ఇంకా కష్టం అధికమవుతుంది. ఎందుకు అధికం చేస్తాడు దేవుడు అంటే, ఇంకా అధికమైన దీవెన నీకు ఇవ్వాలని. నువ్వు అడిగిన దేవుడు ఆయన. రోగం నుండి బాగు చేయి తండ్రి అని అడిగాడు. అది కాదు దేవుడు ఇవ్వాల్సింది, అంతకంటే విలువైంది ఇవ్వాలనుకుంటున్నాడు. అంతకంటే విలువైంది ఏంటంటే, ఆరోగ్యం కంటే విలువైంది ఏంటంటే ప్రాణం. ప్రాణము అనేది లేకుండా అయిపోయే వరకు దేవుడు ఆలస్యం చేశాడు. ఇప్పుడు యాయిరుకి యేసయ్యతో వెళ్ళాలో లేక యేసయ్యను వదిలి వెళ్ళాలో తెలియలేని అయోమయ స్థితిలో ఉంటే ప్రభు చెప్తున్న మాట, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఇది యేసయ్య చెప్పిన 3 మాటలు. వారు చెప్పిన మాటలు ఏం చేయొద్దు, లక్ష్య పెట్టొద్దు. దేవుని వలన దైవ శక్తిని అనుభవించాలి, దేవుని వలన అద్భుతం నీవు జీవితంలో అనుభవించాలి అని అంటే ఈ 3 పనులు చేయాలి. మొదట వారి మాటలు లక్ష్య పెట్టు. వాళ్ళు ఏం చెప్పారు, అబద్ధం చెప్పారా, నిజం చెప్పారా? అమ్మా, నిజమే చెప్పారు. డాక్టర్ అబద్ధం చెప్పడు. డాక్టర్ గారు టెస్టులు చేసి శుభవార్త, తీపి కబురు, నీకు షుగర్ వచ్చింది అని చెప్తారు. అది అబద్ధం కాదు, నిజమే.
కొన్ని సమస్యలు నాకు వచ్చినప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఇది చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారో కానీ మరి చెప్పడం తప్పట్లేదండి అని. ఎలా ఫీల్ అవుతాం? రోగం రాకముందు ఎలా ఫీల్ అయ్యో రోగం వచ్చాక కూడా అలాగే ఫీల్ అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే కావచ్చు అవతల నుంచి చెప్పే మాటలు, వాస్తవంగా నీ జీవితంలో నీకున్న సమస్య నిజమే. కానీ ప్రభు చెబుతున్నది ఏంటో తెలుసా? దానిని నీవు లక్ష్య పెట్టొద్దు, వారి మాటలు నీవు లక్ష్య పెట్టు. నీ పరిస్థితి ఎలా ఉందో నువ్వు ఇంక అయిపోతావు అని ఎవడో చెప్తాడు. నీ జీవితంలో ఇంకా నువ్వు కోలుకోలేవు, నువ్వు తిరిగి రాలేవు బయటికి, నువ్వు కోలుకునే పరిస్థితి నీకు లేవు, నీ జీవితం ఇంకా శూన్యం అయిపోయినట్టే. ఇలా రకరకాల మాటలు నీ చెవిని పడుతూ ఉంటాయి. నువ్వు ఆశించిన దానికి వ్యతిరేకమైన స్థితి నీ మనసుకు తట్టినా, నీతో ఎవరైనా చెప్పినా, అది నిజం కావచ్చు, వాస్తవమై ఉండొచ్చు, అయినా దానిని పట్టించుకోవద్దు. ఇది ప్రభు చెప్తున్న మాట. నమ్మిక మాత్రం ఉంచు, లక్ష్య పెట్టొద్దు. 2, భయపడొద్దు. సమస్యను చూసి భయపడుతూ ఉన్నంత కాలం దేవుడు నీ జీవితంలో తన కార్యం చేయడు. భయం ఎప్పుడు మానేస్తావు అంటే విశ్వాసం నీలో, నమ్మిక నీలో పూర్తిగా నిండినప్పుడు నీకు ధైర్యం వచ్చేది. అదేంటంటే నా ప్రభు చూసుకుంటాడు, పర్వాలేదు, ఆయన ఉన్నాడు, నా దేవుడు నన్ను కనికరించి నన్ను లేవనెత్తుతాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనే ధైర్యం కలిగినప్పుడే మనలో భయం అనేది పటాపంచలేకపోతుంది. ప్రభు చెప్తున్న ఈ 3 మాటలు ఎక్కువసేపు నేను చెప్పను. ఈ 3 మాటల మీద ధ్యానం చేసి ఈ 3 మాటలు పట్టుకుని వెళ్దాం. మొట్టమొదటిది ఏంటి? నీ సమస్యను గురించి నీతో ఎవరు చెప్పినా సరే నువ్వు లక్ష్య పెట్టు. సైతాన్ చెప్తాడు కొన్నిసార్లు, అయిపోయింది నీ జీవితంకి, అయిపోయినట్టే, ఈ రోగం వచ్చిందంటే ఈ పరిస్థితి ద్వారా నువ్వు అధోలోకానికి వెళ్ళిపోతావు, ఈ అప్పుల వల్ల నువ్వు మునిగిపోతావు, ఇంక బయటికి రావు, ఇంక తీరేది ఏమీ లేదు ఇంకా. ఇలా రకరకాలుగా నీకు ఎవరు చెప్పినా అది నిజమే కావచ్చు, అబద్ధం కాదు నేను చెప్పేది, నిజమే కావచ్చు, నిజమే అనుకోండి. కానీ ఆ నిజాన్ని కూడా నువ్వేం చేయొద్దు, లక్ష్య పెట్టొద్దు, అది పట్టించుకోవద్దు. అది నిజమైనా నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను. ఎందుకు అనంటే నా దేవుడు నాతో ఉన్నాడు. యాయిరు ముందు యేసయ్య ఉన్నాడు. నువ్వు సమస్య పట్టించుకోవద్దు, లక్ష్య పెట్టొద్దు అని యేసయ్య చెప్పాడంటే ఇప్పుడు ఎవరిని లక్ష్య పెట్టాలి? యేసయ్య మాటను లక్ష్య పెట్టాలి. యేసయ్యను లక్ష్య పెట్టిన వాడు, యేసయ్య మాటను లక్ష్యం చేసిన వాడు సమస్యను పట్టించుకోడు. యేసయ్య దగ్గరికి రాకముందు కంటే వచ్చిన తర్వాత సమస్య ఇంకా ఎక్కువయింది. కానీ ప్రభు చెప్తున్న మాట, దాని తీవ్రత నీకు ఎలా ఉన్నా సరే నువ్వు దాన్ని పట్టించుకో. 2వ మాట, భయపడొద్దు. 3వ మాట చెప్తున్నాడు ఆయన, ఏమన్నాడు? నమ్మిక మాత్రం ఒక్కడి చాలు. మన జీవితంలో మనం విజయం పొందడానికి, ప్రతి సమస్య నుంచి దేవుని దగ్గర జవాబు పొందడానికి, దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోవడానికి ఏకైక మార్గము నమ్మిక ఉంచుట. నమ్మిక ఉంచుట. ఎలాంటి పరిస్థితి అయినా సరే అది ఇంపాసిబుల్ అని నువ్వు అనుకున్నా, నీ పరిస్థితిని బట్టి నీకు ఎలా అనిపించినా సరే కేవలము దేవుని మీద విశ్వాసం ఉంచుట, ఆ ఒక్క కార్యము నీ జీవిత చరిత్రని మార్చేస్తుంది. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం అంతా విశ్వాస వీరుల చిట్టా రాసి 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ప్రతి పాపం మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు ఆ పాపమును ప్రతి భారమును విడిచిపెట్టి ఏం చేయాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందున్నటువంటి పందెపు రంగంలో ఓపికతో పరుగెత్తుదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే సేనాని. ఆయన మీద లక్ష్యం పెట్టండి, ఆయన మీద దృష్టి పెట్టండి. ఆయన మీద నీ ఉంచే విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. ఆ గతకాలపు భక్తులందరూ దేవుని సన్నిధిలో నడవడానికి, దేవుని నుండి విడుదల పొందడానికి, దైవశక్తి వారిలో ప్రవహించడానికి ఏకైక కారణం విశ్వాసం. ఎన్నో పరలోక మర్మాల గురించి మాట్లాడుకుని బేసిక్ విడిచిపెడితే, బేసిక్ విషయం ఇది చాలా సాధారణమైన చిన్న సంగతి ఏంటంటే విశ్వాసం ఉంచడం. కానీ అదే మన జీవితంలో చాలా కష్టమైంది. నేను చాలాసార్లు చెప్తాను, మనుషులు నమ్ముతాం కానీ దేవుడు నమ్మం. అదే సార్, దేవుడిని నమ్ముతాం కానీ మనుషులు నమ్మం అంటాం. కానీ ఉదాహరణకి పెళ్ళిళ్ళకి పేరెంటాలకు పిలిస్తే ఇంట్లో అన్నం వండుకుని వెళ్తామా, లేకపోతే ఆకలితో వెళ్తామా? మా ఎవరింటికి పేరెంటానికి పిలిచినా, పెళ్ళికి పిలిచినా ఇంట్లో వంట చేయకుండా వెళ్ళిపోతున్నారు. వంట చేయలేదంటే వాళ్ళ ఇంటికాడ భోజనాలండి. ఆ భోజనాలు పెట్టేవాడు గుండెపోటు చచ్చిపోతాడేమో, లేకపోతే వంటలు తెచ్చుకోవడం మధ్యలో లారీ ఏదో గుద్దేసి ఆ ట్రాక్టర్ లేదా ఏంటది ఆటో ఎటో పోద్దేమో అని ఆలోచిద్దామా? జరగదా? అలాగా జరగడానికి అవకాశం లేదా? ఉంది. ఆ వండినటువంటి వంటల్లో ఈరోజు పడిపోద్దేమో, ఇలాంటి ఎన్నో నష్టాలు జరుగుతాయేమో, కాబట్టి ఇంటికాడ కొంచెం అన్నం వండేసుకుని మొదలు తినేసి వెళ్దామని ఎవడన్నా అనుకుంటాడా? ఎవరు అనుకోరు. మనిషి చెప్పాడు, పిలిచాడు, చాలు ఆ భోజనం పెడతాడు, నాకు పర్యలు చేస్తాను. ఒక మనిషిని అంతగా నమ్మితే నమ్మకం అనేది నడిపిస్తుంది అన్ని విషయాలు. కూడా బస్సు ఎక్కాం, డ్రైవర్కి ఒరే నీకు డ్రైవింగ్ వచ్చా, ఎన్ని యాక్సిడెంట్లు చేసావు, ఎంతమంది చంపావు, ఏమన్నా అడుగుతామా? నేను దర్జాగా అయితే సీట్లో కూర్చుంటాం, ఆధార్ కార్డు పట్టుకెళ్ళి. ఆధార్ కార్డు వచ్చిన తర్వాత, ఆధార్ కార్డు ప్రయాణం వచ్చిన తర్వాత మగవాళ్ళకి అందరికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వబోతుంది. ఆధార్ కార్డు ఆడవాళ్ళు ఎక్కుతున్నందుకు నేను బస్సు ఎక్కడ మానేసాను. ఇంతకుముందు వెళ్ళేవాడు బస్సులో. ఎందుకే తోసుకొని ఆడవాళ్ళు తోసుకొని మనమే వెళ్తాం. ఇంతకుముందు రాసేవారు స్త్రీలకు కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొని అంటారు, మగవాళ్ళ కోసం రాయాలి. మగవాళ్ళకి కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొని ఎంత దర్జాగా ధైర్యం ఉంటామంటే, ఫోన్ వస్తే ఇంకొక అరగంటలో వచ్చేస్తాను. ఈ డ్రైవర్ నిద్రపోయి ఏ చెట్టునన్నా గుద్దేస్తాడేమో, నేను వద్దానో రాలేదో చెప్పలేము అంటామా? డ్రైవర్ దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ వచ్చాను అడుగుతామా? ఏం లేదు, ధైర్యంగా కూర్చుంటాం అంతే. ఒక డ్రైవర్ని నమ్ముతాం, భోజనాలు పెట్టేవాడిని నమ్ముతాం. హోటల్కి వెళ్ళి భోజనం చేసేటప్పుడు అంటే బిల్లు కట్టి భోజనం చేసేటప్పుడు నమ్మకంతో తింటాం. ఆడేమైనా విషయం కలిపేసేయడేమో, నిజంగా పాసిపోయినటువంటి మాంసం. చాలా హోటళ్ళు, పెద్ద పెద్ద పేరుగాంచిన హోటల్లో కూడా డైలీ మాంసం కొనరు. మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు మాంసం కొట్టించుకుని తెచ్చుకుని వండుకుంటాం. పెద్ద పెద్ద హోటల్లో ఏం చేస్తారంటే ఒక వారం రోజులు సరిపడ మాంసం తీసుకొచ్చి లోపల పెట్టేస్తారు. ఆ డీప్లో పెడితే కుళ్ళిపోదు, నిలవ మాంసం. ఇది నిలవ మాంసమా, మంచి మాంసమా? హైదరాబాద్లో అంటే ఏదో హోటల్లో చాలా బాగుంటుంది తెగ తినేస్తారంటే బిర్యానీ. ఇంతకీ ఏం పెడుతున్నాడంటే మేక మాంసం, కుక్క మాంసం పెడుతున్నాడు. మన సైడ్ కుక్క మాంసం చాలా తక్కువ రేటు, ఎందుకంటే ఎవడో కుక్కలు తిండు కాబట్టి.
మణిపూర్, నాగాల్యాండ్ అటు పక్కన కుక్క మాంసం చాలా రేట్ ఎక్కువ. నేను మణిపూర్ వెళ్ళినప్పుడు పగలంతా ఉపవాసం ఉండేవాడిని, రాత్రులు భోజనం చేసేవాడిని. రాత్రులు భోజనం చేస్తే రాత్రులు వెళ్తే బ్రదర్ తీసుకెళ్ళాడు విద్యాసాగర్. తీసుకెళ్తే అక్కడ హోటల్ మీద ఉంటే అక్కడ ఏముంది స్పెషల్ అంటే కోబ్రా పులుసు, కింగ్ కోబ్రా ఉంటుంది కదా, నాలుగుపాం పులుసుని కుక్క మాంసం స్పెషల్ అన్నాడు. నీకు తన్నోరా బాబు, అది నిజంగా మామూలు మాంసం పెట్టినా సరే, కోడి మాంసం పెట్టినా సరే మనసంతా మళ్ళీ కుక్క మాంసం మీదకి వెళ్ళిపోతుందని ఏదో రోటీలు ఉంటే ఆ రోటీలు తిన్నాం. కొంచెం బ్లాక్ రైస్ ఉంది, నల్ల బియ్యం అన్నం, పాయసంలో చేసాడు, నల్ల ఉంటాయి బియ్యం, బ్లాక్ రైస్, అదో పాయసంని ఓ 2 రొట్టె ముక్కలు తినేసి కడుపు నింపుకొని దేవుని స్తోత్రం అనుకున్న ఆ రోజు రాత్రి. ప్రియమైన దేవుని పెట్టిలా హోటల్కి వెళ్తాడు, మంచి మాంసం పెట్టాడా కుక్క మాంసం పెట్టాడా అని అడగం. ఏదో మనం ఆర్డర్ చేసాం కదా, వచ్చింది తినేసాం అంతే. నిజంగా కుక్క మాంసం నేను ఫాస్ట్ అంటే నాకు తెలీదు, నేను పేపర్లో చూసింది అంతే. ఒకవేళ కుక్క మాంసం కాదు నేను తిన్నాను నాకు తెలియదు. కానీ నమ్మకం ఏంటా నమ్మకం, ఇది మేకే, ఇది కోడే అండి, ఇది శుభ్రంగా చేస్తాడు. బయట హోటల్ చాలా శుభ్రం, కిచెన్లో ఎంత దరిద్రం ఉందో మన దగ్గర, బాగుంది అనుకునే తినేస్తాం. అన్నీ నమ్ముతాము, అందరినీ నమ్ముతాం. ఆఖరికి ఆ డైలీ సీట్ ఇచ్చి అతన్ని అడుగుతాం, రేపు పెళ్ళండి ఒక 50,000 కావాలండి, ఇస్తానమ్మా అంటాడు. ఇస్తానన్నా ఆయన ఇచ్చే సమయానికి గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేయాలంటే ఇస్తాడా? ఇవన్నీ మనం ఏమన్నా ఆలోచిద్దామా? వెంటనే అవతల డేట్ పెట్టేసుకోండి, పలానా రోజు మేము ఏర్పాటు చేసుకుంటాం, ఎందుకంటే పలానా ఆయన ఇస్తానన్నాడు. ఇస్తానన్నటువంటి ఒక మనిషిని నమ్మాం, ఒక డ్రైవర్ని నమ్మాం అండ్ ఒక వ్యక్తిని నమ్ముకుని వచ్చాం. కానీ ఏమి నమ్మం? సృష్టికర్త అయిన దేవుడిని నమ్మం. నమ్మిక మాత్రం ఉంచు. యాయీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఏ నమ్మకం ఉందో అదే నమ్మకాన్ని మెయింటైన్ చేయి. చచ్చిపోయింది కదా ప్రభా, అవును, చెయ్యి దాటిపోవడం మనకుంది కానీ ఆయనకి చెయ్యి దాటిపోవడం లేదు. మనిషి బ్రతుకుంటుండగా మేము ఏమైనా చేయగలమండి అంటారు డాక్టర్లు, చచ్చిపోయి మేమేం చేస్తాం? అది మనుషులకు ఉన్నటువంటి లిమిటేషన్స్. దేవుడు ఎలాంటి వాడు అంటే చచ్చిపోయినా సరే ఆయన చేయి దాటిపోలేదు కేసు. చచ్చిపోయింది, అయిపోయింది. బోధకుడిని శ్రమ వచ్చవద్దు, ఆపి ప్రభు అన్నాడు నమ్మిక మాత్రం. నీ జీవితం ఎంత క్రిటికల్గా మారిపోయిందో అప్పుడే దేవుని యొక్క శక్తి ఇంకా బలీయంగా పనిచేయడం మొదలు పెడుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వేం కలిగి ఉండు? విశ్వాసం, నమ్మిక. నమ్మి వదిలిపెట్టవద్దు. దేవుని నమ్మడం కంటే గొప్ప సంగతి ఏది లేదు, తెలివైన పని ఇంకేది లేదు. ఇంకా ఒక మనిషిని మనం నమ్ముతున్నాము అని చెప్పారు ఇందాక. డ్రైవర్ని నమ్మి నమ్మకంతో కూర్చున్నాం బస్సులో. ఒకసారి హైవేలో మంచి 150 కిలోమీటర్ల స్పీడ్లో పడుతూ ఉంటాడు బస్సు, వాల్వో బస్సు, జమ్మని అందుకుంటుంది. అలాంటప్పుడు ఒకసారి ఆలోచన అవుతుంది, అవును మన బస్సులు కలిపినాయి కదా, ఇలాంటి సమయంలో అయితే ఏవైతే చూడండి. నాకు అదేదో ఎక్స్ప్రెస్ కాలిపి మొత్తం అంతా తగలబడిపోయింది కదా. ఆ తర్వాత వారంలో నేను ట్రైన్లో ఉన్నాను, పై బ్యాత్లో ఉన్నాను, నిద్రపోతున్నాను. మంచి నిద్రలో ఉండగా వెళ్ళిపోవచ్చింది. వెళ్ళిపోచ్చిన తర్వాత ఇలా చూస్తే అందరూ గొడవ పెట్టి నిద్రపోతున్నారు. సడన్గా ఏం ఆలోచించింది తెలుసా, ఇంతమంది నిద్రపోతున్నారు కదా, ఇప్పుడు మొన్నట్లే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పరిస్థితి ఏంటి? ప్రభా రోజు మమ్మల్ని ఎలా కాపాడుకుంటూ వస్తున్నావు, ఎన్ని ప్రయాణాలు. మనం ఒరిస్సా నుంచి వచ్చేటప్పుడు బస్సు మంచి స్పీడ్ కొడతాడు వాడు, కొడుతున్నప్పటికీ బస్సులు కారిపోతుంది. ఈ మధ్యకాలంలో మాకు ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. నాకు అనిపించింది, టాయిలెట్ కానీ వేసాను, తర్వాత 3 ఎంత అవుతుంది, చాలా స్పీడ్ వెళ్తున్నాడు. ఒక పక్క నుంచి
ఈ యూట్యూబ్లో షార్ట్లు చూసుకుంటూ వెళ్తున్నాడు. షార్ట్ చూస్తున్నాడు, దాన్ని ఎలా స్క్రోల్ చేసి స్క్రోల్ చేస్తున్నాడు. ఆ ఒడ్డోళ్ళు ఇంకా ఎలా ఉంటారంటే మామూలు కూడా అంత పరిస్థితి. అదేట్రా బాబు అలా చూస్తాను అందాం అనుకుంటే ఒడ్డోడు నన్ను తోసేస్తాడు కూడా వాడు. ప్రభువును స్తుతించాను. ప్రభా ఎంత గొప్ప దేవుడు ఆయన, ఇశ్రాయేలును కాపాడువాడు ఒకడు. ఒక మనిషిని నమ్ముతున్నాం, వస్తువులు నమ్ముతున్నాం. వాడి నమ్మకం ఏంటంటే నేను ఎంత స్పీడ్ వెళ్ళినా నేను బ్రేక్ వేస్తే నా బండ అవుతుంది కదా అని. బ్రేక్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఏం చేసేది ఏం లేదు. వస్తువుల్ని వ్యక్తుల్ని నమ్మడం కంటే ఎక్కువగా దేవుడి మీద నమ్మకం ఉంచడం ఎంతైనా శ్రేయస్కరం. యాయిరు నమ్మిక మాత్రం. ఈ రోజున నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు. నమ్మిక ఉంచు చాలు. ఇది చేయదాకపోవచ్చు, ఆయన చేయదాకపోవచ్చు. చెప్పొచ్చు ఎవరన్నా వచ్చి నీ గురించి, నీ పరిస్థితి గురించి ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలాగ అవుతుంది, ఇలాగ అన్నారు, నీ గురించి ఇలా అనుకుంటున్నారు అందరూ. ఆ మాటలు లక్ష్య పెట్టద్దు. నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ విషయాలు కానీ లక్ష్య పెట్టొద్దు. లక్ష్య పెడితే నువ్వు భయపడతావు. భయపడొద్దు. దేవుడి మీద మాత్రమే నమ్మకం ఉంచు. ప్రభు దిగి వచ్చి శూర కార్యాలు నీ పక్షంగా జరిగించడానికి సన్నద్ధుడుగా ఉన్నాడు, సంసిద్ధంగా ఉన్నాడు. యెహోవాను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. కాబట్టి మనం కృతార్థులు అవునట్టు పాస్ అవునట్టు ప్రభు నీ మీద నేను నమ్మకం ఉంచింది, నేను నమ్మి అనుకున్నాను, నన్ను బలపరిచినట్టు. ప్రార్థన చేద్దాము. రండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన సమయం ఇది.